అమెరికాలోని న్యూయార్క్ సిటీకి మేయర్ ఎలక్షన్స్ జరిగాయి. జోహ్రాన్ మమ్దాని భారత మూలాలున్న వ్యక్తి అమెరికాలోని న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎలక్ట్ అయ్యారు. జోహ్రాన్ మమ్దాని తల్లి మీరా నాయర్, ఈవిడ చాలా ఫేమస్ ఫిల్మ్ మేకర్ కూడా. ఆయన తండ్రి ఉగాండన్ సిటిజన్ అన్నమాట. ఈయన ఇప్పుడు జోహ్రాన్ మమ్దాని డెమోక్రాట్ అమెరికాలో. మనకు తెలుసు అమెరికాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రిపబ్లికన్ ప్రభుత్వం. అయితే మనలాగా కాదు, అమెరికాలో మేయర్ ఎలక్షన్స్ అంటే చాలా టాప్లో జరుగుతాయి. ఆయన డెమోక్రటిక్ సోషలిజం ఫాలో అయ్యే వ్యక్తి అనమాట. ఇప్పటి వరకు కూడా అమెరికాలో డెమోక్రాట్స్ ఎక్కువగా ఐడెంటిటీ పాలిటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆఫ్రికన్ అమెరికన్స్ మీద, సెక్షువల్ మైనారిటీస్ మీద, ఇమిగ్రెంట్ కల్చర్స్ మీద, వీటి మీద పెట్టారనమాట. అయితే జోహ్రాన్ మమ్దాని మాత్రం ఎకనమిక్ రిఫార్మ్స్ మీద, ఆర్థిక మూలాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా మనం చెప్పాలంటే జోహ్రాన్ మమ్దాని బస్ ఫేర్స్ కావచ్చు, లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, గ్రాసరీస్ ఏదైతే రోజువారీ సరుకులు ఉంటాయో అవి కాస్ట్ గురించి కావచ్చు, వీటన్నిటి మీద ఆయన దృష్టి పెట్టి ఆయన క్యాంపెయినింగ్ మొత్తం కూడా ఏదైతే ఎకనమిక్ రిఫార్మ్స్ ఉన్నాయో, ముఖ్యంగా కామన్ మ్యాన్కి ఏదైతే అవసరమో గ్రాసరీస్ కావచ్చు, బస్సెస్, లోకల్ బస్సెస్ కావచ్చు, రెంట్ హైక్స్ కావచ్చు, వీటి మీద ఆయన మాట్లాడారనమాట. మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ మరియు రిపబ్లికన్స్కి ఎక్కువగా అక్కడ అమెరికాలో బ్లూ కాలర్ వర్కర్స్ సపోర్ట్ చేస్తారు. అంతేకాదు అమెరికాలో ఎకనమిక్ రిఫార్మ్స్ గురించి, అమెరికాలో క్రిస్టియానిటీ గురించి ఎక్కువగా మాట్లాడేది డొనాల్డ్ ట్రంప్ అండ్ రిపబ్లికన్ పార్టీ అనమాట.